ఖజానా బేగం, పి చెంగల్రాయన్, చూడండి అట్లేదండి అట్లేదండి ఎలా ప్లానింగ్ చేసింది సార్ ఒకటి చూడండి సార్ చూడాలి. ఓకే సార్ అటే ఉండండి. ఏం ఆపకపోయి ఇచ్చుకోరా భయ్యా హోటల్లో ఆపకపోయింది. నాన్న కొంచెం వెనక్కి రండి. మీరు అడ్డం రావాలి సార్, మీరు అడ్డం అయిపోతుంది నేను రికార్డింగ్ టీవీ మేడం. సార్ అట్లా ఉండండి. అట్లా ఉండండి. డిస్ప్లే అండి ఇంకా ఎం శోభారాణి, పిఎస్ అసిస్టెంట్, కోసం అందరూ మళ్ళీ బ్యాచ్ వారీగా లోపల కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. భోజన విరామం తర్వాత బ్యాచ్ల వారీగా ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి అందరూ కూడా మళ్ళీ సమావేశ మందిరానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. నాగరాణి నెక్స్ట్ ఎం జనార్దన్ ఉన్నారు. ఉన్నారు సార్. వాసు బసవరాజు వాడి పార్టీ సార్ని మూమెంట్ పెట్టండి. భోజన విరామం తర్వాత ఫోటో సెషన్ బ్యాచ్ల వారీగా ఉంటుంది. ఆ సమయంలోనే మీ అనుభవాలని పాఠశాలకు సంబంధించి ఒక 5 నిమిషాలు అందరితో పంచుకునే సమయాన్ని మీకు కేటాయిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భోజన విరామం తర్వాత మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. 1969 నుంచి 2003 వరకు మాకు అందిన సమాచారం మేరకు అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు శాంతిపురం కుప్పం వరకు భోజన విరామం తర్వాత బ్యాచ్ల వారీగా ఫోటో సెషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫోటో సెషన్ కి భోజన సద్వినియోగం చేసుకోగలరని మీకు విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి, పుత్తూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి శాంతిపురం వరకు మీకు వాహన సదుపాయం కూడా
అందిస్తాం. అక్కడి నుంచి మీరు యాడికి నా మీ పోతావా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ విషయాన్ని కమిటీకి తెలియజేసినట్టయితే లోకేశ్వర్ ఏం లైటింగ్ పోతుంది ప్రసన్న నీరజ్ ఇద్దరున్నారు. రా. హీరో 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 తర్వాత ప్రసన్న నీరజ మేడం ఇద్దరున్నారు. వీళ్ళని ఫోటో సెషన్ బ్యాచ్ల వారీగా సమయం కేటాయించడం జరుగుతుంది. ఓకే అయింది సార్. ఆ సమయంలో మీ బ్యాచ్ల వారీగా స్టేజ్ పైన మీకు 5 నిమిషాల సమయం కూడా మాట్లాడడానికి కేటాయిస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. నెక్స్ట్ బ్యాటర్ ప్రసన్న గారు కిరణ్ అండ్ గ్రూప్ వాళ్ళని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫోటో తీరా రే మేడం తీరా. కిరణ్ అండ్ గ్రూప్ ప్రసన్న గారిని సన్మానించాల్సిందిగా మిగిలిన వాళ్ళు స్టేజ్ పై నుండి దారి వదలాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమరా హీరారా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకేమో కొంచెం సైడ్ అన్నా ఓకే మేడం చూడండి. అది చూడాలి. మేడం దయచేసి దయచేసి సార్ అడ్డం రండి సార్. పక్కోండి సార్. మా పక్కోండి మా అసలు ఏర్పడి ఓకే సార్. వీరికి సార్ ఇక్కడ ఇక్కడ వీరిని సన్మానించాల్సిందిగా సార్ ఇక్కడ చూడండి. ఓకే సార్. రామ్ కుమార్ గారు, ఎంఆర్ నారాయణ గారు. ఓకే డన్. రావచ్చు వారిని కూడా సన్మానించాలి. చూడండి సార్ అడ్డం రాదండి అట్లా. గోపాల్ శెట్టి అంట. గోపాల్ శెట్టి గారు ఉన్నారా? ఫస్ట్ బ్యాచ్ పివి గోపాల్ శెట్టి కూడా ఉన్నాము. మేము చాలా వరకు కష్టపడి చదివి బిల్డింగ్ దగ్గర చదివి ఎంతో బాధలు పడినాము. అయినా ఇక్కడ ఉద్యోగులకి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ కూడా మీకు అందరూ కూడా ఉండాలని చెప్పి మా అందరి తరఫున చేసేది తెలుస్తూ ఇది అరేంజ్ చేసిన వారికి అందుకే కృతజ్ఞతలు తెలుస్తూ విరమించుకుంటున్నాను. సార్ కెమెరా చూడండి సార్ అందరూ. 76 బ్యాచ్ రెడీగా ఉండండి. ఒకరు ఎవరైనా రండి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఒకరు వస్తే పేర్లు చెప్తాం. వర్షం వచ్చేట్టుగా ఉంది. ఫోటో సెషన్ గబగబా పూర్తి చేయాలి. మాట్లాడిన వాళ్ళకి 2 నిమిషాలు టైం ఇస్తున్నాం. మీరు ఫోటో తర్వాత మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఒక్క నిమిషం ఉన్నాను సార్. అట్లే 79, 80 బ్యాచ్ సార్ రెడీ సార్. మీరు రెడీగా ఉండండి. సార్ ఎట్లా ఉండండి. నెక్స్ట్ తర్వాత 1979, 80. సార్ రెడీ సార్. ఓకే రెడీ చూడండి సార్. ముందు రండి.
పొజిషన్ లీడర్స్ ఉన్నారు. దాంతో మహాత్మా గాంధీ ఆయన ఆయుధం సత్యము, ఈ నిజము చెప్పడము చాలా కష్టము, ఎవరి వల్ల కాదు అని మనమందరూ గ్రహించవలసిన విషయము. గాంధీజీ ఓకే ఓకే వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది కాబట్టి దయచేసి 2 నిమిషాలు ఒక్కొక్క బ్యాచ్ సమయాన్ని తీసుకొని త్వరగా కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా ప్రార్థన. సార్ అట్లానండి, కెమెరా చూడండి, కెమెరా చూడండి, అట్లానే సార్ కళ్ళు మీద చాలా శాంతమూర్తి, పూర్వజన్మ సుకృతం ఉంటే ఒక మంచి దొరుకుతాడట. కానీ మాకు నిజంగా మనందరిది పూర్వజన్మ సుకృతం. సిద్ధంగా ఉండాలి సార్. రెడీ సార్. సార్ ఒక నిమిషం చూడండి, మాకన్నా మేక్ అన్న 81, 82 సిద్ధంగా ఉండాలి. అట్లానండి. ఓకే సార్. అయింది సార్. 81, 82 రమాదేవి, జయమ్మ, శకుంతలమ్మ, మనోహర్, ధనంజయ, అబ్దుల్ సలాం బ్యాచ్ కోదండపాణి గారు, శ్రీనివాసులు గారు, ప్రకాష్ గారు, దిలీప్ కుమార్ గారు, పి సురేష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి, వెంకటపతి, ముక్కా శంకరప్ప, చిట్టిబాబు, కృష్ణప్ప, సుకుమార్, రాజుగోపాల్, భారత సారథి బాబు, శ్రీనివాసులు, సీనప్ప, షేక్ ఖాదర్ బాషా, మీరందరూ రావాలి. 83 బ్యాచ్ పీజీ శైలజ, రమ, గోవిందమ్మ, ఉషారాణి, సరళమ్మ, షకీరా బేగం, భాగ్యలక్ష్మి, బిఎం సరస్వతి, టీసీ అరుణ, టీవీ వసుధ, వీళ్ళందరూ కూడా రావాలి దయచేసి. 83 బ్యాచ్. ఓకే రెడీ. నేర్పినటువంటి మా గురువులకు, అదేవిధంగా ఇప్పుడు మేము కూడా గురువులుగా మా పిల్లలు కూడా నేర్పిస్తున్నాం కాబట్టి మాకు మీరు గురువులుగా ఉన్నందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉండాలి. బ్యాచ్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాసినలు అవుతారు. నెక్స్ట్ 84 బ్యాచ్ రెడీగా ఉండాలండి. రాధాకృష్ణ, కేఆర్ చంద్రశేఖర్, నారాయణ స్వామి, ఎంఎస్ భాస్కర్ బాబు, నాగరాజాచారి, రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, శివకుమార్, వెంకటరమణ నాయుడు, రఘుపతి రెడ్డి. ఓకే రెడీ. ఇట్లండి. 84 బ్యాచ్ సిద్ధంగా ఉండాలండి. సార్ ఒక నిమిషం చూడండి. ఓకే డన్ సార్. ఉపాధ్యాయ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భలే మంచి రోజు, వసంతైన రోజు, స్వర్ణోత్సవాలు జరిపే నేటి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, సంబరాలతో అంబరాలనే అంటిన రోజు. రంగరంగ సంబరాలతో అంబరాలనే అంటిన రోజు. రెడీ సార్. కెమెరా చూడండి. సార్ అట్లా కెమెరా తర్వాత 1985 బ్యాచ్, అట్లానండి. 1984-85 బ్యాచ్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఓకే సార్ డన్ సార్. ఈనాటి సమావేశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సభకు వందనం. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మా గురువులకు మొదటగా పాదాభివందనం. ఇక్కడికి విచ్చేసిన నా బ్యాచ్ స్నేహితులకి,
నా సీనియర్స్ అన్నగారికి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకలు అది చాలా గొప్పగా జరపడానికి ఇక్కడ నిలబడి దాన్ని ప్రోత్సాహపరిచి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరినీ కూడా మా హెచ్ఎం గారు శ్రీ నంజుండేశ్వరరావు గారికి, వారికి నా యొక్క పాదాభివందనాలు, మా యొక్క బ్యాచ్ పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే మాకు విద్యను ప్రసాదించి అనుక్షణం మమ్మల్ని వెన్నుతొడుతూ బెత్తంతో గుణపాఠం చెప్పి మా యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి మహనీయులు, తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకతనిచ్చేది గురువులే అని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు బెంగళూరులో ఉన్నానంటే ఎక్కడ ఒకవేళ బండి పోయి ఆఫ్ చేసి నిలబట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు నాన్న, మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. ఎందువల్లంటే ఒక ఉపాధ్యాయుడు కావాల్సింది, ఏ ఉపాధ్యాయుడు కానీ కావాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లలు యొక్క బాగున్నారు అంటే వాళ్ళు ఒక 10 రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు మన ఉపాధ్యాయులకు డెఫినెట్ గా 2-3 సంవత్సరాలు ఆయుష్ పెరిగినట్లే. ఎందువల్లంటే మనం అందరూ వచ్చి సార్ పరిగణించి మన యొక్క ఏ విధంగా ఉన్నామో, మనం ఏ విధంగా ఉన్నామో ఈ విధంగా ఉన్నాము. ఇప్పుడు మీరే చెప్పారు, మన లోకేష్ చెప్పారు 73,000 కాంట్రిబ్యూషన్ చేశారనేసి. ఇది మేము చేసినటువంటి వెరీ సింపుల్. యాక్చువల్ గా మేము అనుకున్నాము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేసి పిల్లలకు చేయాలి, మా బ్యాచ్ తరఫున ఏదో చేయాలనుకున్నాము. ఎందువల్లంటే అప్పుడు అందరూ మా టీచర్స్ పిలుస్తాం, సార్ ఏదో టీచర్ పిలిచి వాళ్ళ యొక్క మా తరఫున మరి చేస్తున్నామంటే వాళ్ళకి ఇంకా కొద్ది రోజులు ఆయుష్ పెరుగుతుంది. మన ఉపాధ్యాయులు మనం ఇంకా కొద్ది రోజులు దైవమై నేను కొలుతున్నా దేవాతి దేవా దేవాతి దేవా దొరకునా ఎటువంటి సేవా నీ పదరా జీవములు చేయుని తాన ఏం కానీ లేదు. దయచేసి గమనించండి, ఇది మనం అందరికీ అవకాశం ఇవ్వాలి. సమయం లేదు మనకి. దయచేసి ఎవరు వెనక మనది బ్యాచ్ సిద్ధంగా ఉన్నారు. బ్యాచ్ అండి. ఈ 88 బ్యాచ్ లో టీవీ హరికృష్ణ గారు అమెరికాలో ఉన్నారు. వారు కార్యక్రమానికి రాలేదు. రాకపోయినా కూడా సరే మన కార్యక్రమానికి 20,000 రూపాయలు తరబడి స్టాండ్, ఇది ఏసీ స్టాండ్ మాత్రం. ఓకే రెడీ సార్, రెడీ. కెమెరా చూడండి సార్, అందులో ఒకసారి సార్ కళ్ళు పెట్టండి, కెమెరా చూడండి. అయిందా? అట్లా ఉండండి సార్. స్టాండ్ ఎవరిది? ఇది అదే తెలియదు. ఓకే సార్, డన్ సార్. ఓకే. ఏ దేశమైనా ఎందుకలైనా పొగడరాని తల్లి భూమి భారతమైనట్టు గుజరాత్ అప్పారావు గారు చెప్పినట్టు ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఎంతో మంది విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఈ రోజు ఈ స్వర్ణోత్సవం జరుగుతూ ఉంటే అందరూ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా సంతోషించినటువంటి సంతోషానికి ఈ రోజు పంచుకుంటున్నామంటే ఇది ఈ రాళ్ళబోదుగుల యొక్క ఇది ఒక ఉన్నత స్థాయికి పెట్టినటువంటి ఈ కమిటీ వాళ్ళు, మన పూర్వ విద్యార్థులు నిజంగా ఉపాధ్యాయులు కానీ, టీచర్లు కానీ, విద్యార్థులు కానీ ముఖాలు చూసుకొని నువ్వేనా అనేటువంటి మనసులో ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఈ రోజు వచ్చిందంటే మనకు నిజంగా మన పూర్వజన్మ సుకృతమనే తెలియజేసుకుంటున్నాము. ఒక్కొక్కరికి మన విద్యార్థులు ఉన్నప్పుడు వేదికనే మనము కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ బ్యాచ్ వాళ్ళు కట్టించినటువంటి స్టేజ్ కిందనే మనం ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1991 బ్యాచ్ సిద్ధంగా ఉండాలండి. చాలా పెద్ద బ్యాచ్. నారాయణప్ప వీళ్ళందరూ కూడా
జే నారాయణ, నారాయణప్ప, టీజీ నారాయణ, పిఎన్విఎస్ ప్రసాద్, జే రఘురామ్, రఘురామ్, రాజరత్నం, రామకృష్ణారెడ్డి, పిఎం రామమూర్తి, సోమారాం, రామమూర్తి, రామప్ప, రవి, ఎన్ శ్రీనివాసరాజు, కె సుబ్రహ్మణ్యం, ఎం సుబ్రహ్మణ్యం, ఆర్ సుబ్రహ్మణ్యం, ఇంకొక ఆర్ సుబ్రహ్మణ్యం, పి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్యం, సురేందర్ రెడ్డి, సురేష్ బాబు, సయ్యద్ అలీ, సైరాజ్ నాయక్, తిరుమల రాజు, త్యాగరాజన్, వెంకటేశ్వర రెడ్డి, వెంకటరమణ, వెంకటరామప్ప, వెంకటరామరెడ్డి, విజయ్ కుమార్. 88 మంది టీవీలు, 88. కనిపించలేదు అన్నోళ్ళు. ఒకరు కూర్చున్నాయండి, మీరు కూర్చున్నాయండి. నెక్స్ట్ 1992 బ్యాచ్ సిద్ధంగా ఉండాలండి. 1992 బ్యాచ్. సో గందోడి, సుధాకర్, ఉమాశంకర్, ప్రకాష్ వీళ్ళ బ్యాచ్ సిద్ధంగా ఉండాలండి. 34 మంది ఉన్నారు. జకీర్ అహ్మద్ సిద్ధంగా ఉండాలి. 92 బ్యాచ్. కె అనిత కుమారి, కెఎస్ ధనలక్ష్మి, ఏవి. 91వ బ్యాచ్. 91ని ఒకటి అటు ఇటు చేసినట్లయితే 2019 అవుతా ఉంది. 91ని అటు ఇటు చేసినప్పుడు 19 అవుతా ఉంది. అంటే ఈ కార్యక్రమం జరగడానికి నాంది మేము 10వ క్లాసులో ఎంటర్ అయిన రోజే జరిగింది. టీవీ రాఘవులు సారు హెడ్ మాస్టర్ గా వచ్చినప్పుడు మా క్లాసులో ఈ విషయాన్ని ఆ రోజే ప్రస్తావన చేసి మమ్మల్ని ఆ రోజే ఉద్యోగులున్నారన్నమాట. కాబట్టి 91, 19 చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీకు అందరికీ గౌరవ సైన్యంగా కనిపించి ఈ ప్రాంగణాన్నంతా కూడా రంగులమయంగా చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క స్నేహితులు, పూర్వ విద్యార్థులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా 91వ బ్యాచ్ అక్కడి నుంచి ప్రారంభమైంది సువర్ణ మహోత్సవాలు అనేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి 1969, 72 నుంచి ఏదైతే ప్రారంభమైందో వాళ్ళందరూ కూడా పాఠశాలలో విద్యార్థులు కావడం వల్ల వాళ్ళందరికీ విద్య నేర్పించడానికి ఇక్కడ వచ్చినటువంటి గురువులు ఈ విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఇంతమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు, గురువులు అందరినీ కూడా చూసి ఆనందించేటువంటి భాగ్యం అందరికీ కలగడం వల్ల అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మంచి రోజు, ఇటువంటి మంచి రోజున మేమందరం కూడా కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో గొప్పతనం అని చెప్తూ ఉన్నానండి. అదే మాదిరిగా 2018లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటిది జరిగినప్పుడు ఇంతకు ముందుగా ఈ కార్యక్రమం యొక్క వ్యవస్థాపకులందరూ కూడా చెప్పినట్లుగా 1991వ బ్యాచ్ ఆ కార్యక్రమం చేయడం వల్ల ఈ కార్యక్రమానికి కూడా ఆ రోజు మొలకలు, విత్తనాలు వేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా బ్యాచ్ లోనే 10వ తరగతికి రాళ్లగూరుగురు సెంటర్ అనేటువంటిది ఇక్కడ దానికి ఖర్చు పెట్టలేకుండా చనిపోతా ఉన్నారు. అలాగే పూర్వ విద్యార్థుల లింగంలో కూడా ఎక్కువ చదువులు చదివి ఫీజులు కట్టలేక, మళ్ళీ డొనేషన్లు కట్టలేక, లక్షల్లో ఉండే డబ్బులు కట్టలేక వాళ్ళ చదువు ఆపేసిన పరిస్థితి ఉంది సార్. కాబట్టి ఈ 2000 మంది ఫోన్ నెంబర్స్ ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఒక 5 లక్షల రూపాయలు డొనేషన్ అనుకోండా, లేదా హాస్పిటల్ వరకు 5 లక్షలు అవుతుందనుకోండా, ఈ 2000 మందికి దీన్ని ఒకే మనిషి 5 లక్షల రూపాయలు పే చేయాలంటే కష్టమవుతుంది. 5 లక్షని 2000 మందికి డివైడెడ్ చేసేది ఖాళీ 200 రూపాయలు మాత్రమే. ఈ రకంగా చంద్రశేఖర్, దేవేంద్రనాథ్, గుణశేఖర్, హరిమూర్తి, లోకనాథం, నవాబ్ బాషా, నారాయణ స్వామి, శంకర్ రెడ్డి, సీనప్ప, వెంకటేష్. 94 బ్యాచ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. చూడండి సార్. 93 బ్యాచ్ నుంచి
వద్దండి. 94 బ్యాచ్ వాళ్ళు స్టేజ్ వాళ్ళకి అవకాశం ఇద్దాం మనము. దయచేసి అర్థం చేసుకోండి సార్, వర్షం వచ్చేలాగా ఉంది, మళ్ళా మిగిలిన వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి బాధ్యులం. 95 బ్యాచ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్. చూడండి, కూర్చోండి సార్. సో మీ బ్యాచ్ ఇక్కడ వచ్చే ముందు మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు 94, 95 బ్యాచ్ అండి. ఎం భాగ్యలక్ష్మి, జియా, గీతాంబ, ఎస్ హసీనా, జయలక్ష్మి, లక్ష్మీదేవి, పిడి లక్ష్మీదేవి, సిపి మాధవి, కేఎస్ మంజుల, ఎండి. సో గత జనవరి 12వ తేదీ వీళ్ళు గెట్ టుగెదర్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. సో 95 బ్యాచ్ నుంచి మన సోదరులు మాట్లాడతారు. మా పాఠశాలకి సంబంధించినటువంటి చాలా పనులు ఇప్పుడు మాకు చాలా వరకు నెరవేర్చారు. బయట మాకు ఆ నాయకుల బొమ్మలు వేయడం కానీ, తర్వాత ఆ గోడలకి రంగులు వేయడం కానీ చాలా పనులన్నీ చేశారు. పెద్ద స్కూళ్ళు 2 రూములు ఉన్నాయి. అదేవిధంగా గ్రంథాలయం ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది. వీటిలో మనము పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకందరికీ కూడా యూనిఫాము, టై, బెల్ట్, బ్యాచ్ ప్రైవేట్ స్కూల్కి తీసుకోకుండా ఏమాత్రం మన ప్రైవేట్ స్కూల్ తీసుకోకుండా ఈ పిల్లలు ఇక్కడ యూనిఫామ్ లో క్రమశిక్షణలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ చేర్చాలి. తర్వాత ఒక చిన్న విషయం, మనకి గ్రంథాలయం ఉంది కానీ అందులో సరిగ్గా అర్థాలు కొంత తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా క్రీడా పరికరాలు. కాబట్టి మీరు ఈ పూర్వ విద్యార్థుల తరఫున మా పాఠశాలకి గ్రంథాలయ పుస్తకాలు కానీ బ్యాచ్. సో పిల్లాచారి అండ్ ఫ్రెండ్స్, చలపతి అండ్ ఫ్రెండ్స్, సి మంజునాథ్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సిద్ధంగా ఉండాలండి. 97 బ్యాచ్ లో 40 మంది ఉన్నారు. ఎం అనిత, జి అపర్ణ, కవితా కుమారి, శైలజ, శ్రీదేవి, సుజాత, స్వరూప, తాసీన్, వరలక్ష్మి, యమున, అల్తాఫ్ పాషా, ఆసిఫా, ఇక్బాల్, ఎన్ బ్రహ్మచారి, ఎం బేటాయప్ప, సి చంద్ర, ఎం ఎల్లప్ప, ఫయాజ్ పాషా, గోపీనాథ్, గోవిందరాజు. ఇదే బ్యాచ్ చెందినటువంటి శ్రీ చలపతి గారు ఈ రోజు మన కార్యక్రమానికి పూర్తిగా బియ్యాన్ని సప్లై చేశారండి. ఇదే పాఠశాలకి ఎక్స్ చైర్మన్, ఎస్ఎంసీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ని వేల మందికి సరిపోయేటువంటి బియ్యాన్ని శ్రీ చలపతి గారు మనకి డొనేట్ చేశారు. సంవత్సరాలుగా ఎస్పీఎల్ గా పనిచేసినటువంటి పిల్లాచారి గారు ఉన్నారు. మాకు గుర్తుకొచ్చేది సార్ అట్లే ఉండండి. 98 బ్యాచ్ సిద్ధంగా ఉండాలండి. సార్ అట్లే ఉండండి. 99 బ్యాచ్. శ్రీనివాస సార్ గారు, గొల్లపల్లి శ్రీనివాస సార్ గారు ఎక్కడున్నా రావాల్సిందో కోరుచున్నామండి. గొల్లపల్లి శ్రీనివాసులు గారు నుంచి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. ఓకే రెడీ సార్. ఇటు చూడండి, కెమెరా చూడండి సార్, కెమెరా చూడండి. చలపతి గారు సార్ వీడియో అయినారా మేడం? ఓకే సార్ రండి మేడం.
సో 2001 బ్యాచ్ నుంచి ముందుకు రండి. బివి భాస్కర్ గారు మాట్లాడతారు. ఓకే సార్, ఒక నిమిషం సార్. రెడీ రఫీ గారు మాట్లాడతారు. అయిందా ఈ బ్యాచ్ లో జీవితంలో బాగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండండి, ఇచ్చుకోండి. హృదయపూర్వక ధన్యవాదాలు. సరే వస్తాను, నేనే వస్తాను. ముందుగా ఇక్కడ వేదికలో నుంచి మేడం. హలో మేడం. ఇంకా కావ్య ఇక్కడ మేడం సార్. 2006, 2007, 2008 3 బ్యాచ్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఓకే సార్. మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన వాళ్ళు, మేడం, మంచి వాళ్ళు. మేడం అందరూ సహకరించి మన కార్యక్రమానికి వాళ్ళ చేతనైనటువంటి ఆర్థిక సహాయం చేశారు. రెడీ సార్. చాలా మంచి మనసున్న మన తమ్ముళ్ళు సోదరీమణులు ఉన్నారు మనకి. వైఎం రఫీక్ గారు ఎక్కడున్నా కూడా దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వైఎం రఫీక్ గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత 2013, 14, 15, 16, 15 4 బ్యాచ్లు దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. 13, 14 ఏ దొంగనా ఏమన్నా రారా ముందుకి కనపడేవే. ఓకే రెడీ రెడీ సార్. హలో రెడీ సార్. మరి చూడండి. టీసీ రామ్ కుమార్ గారు, ఎంఆర్ నారాయణ గారు కూడా ఎక్కడ ఉన్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ కేవి కృష్ణమూర్తి గారు, వీరిని పాలూరి సుధాకర్, వెంకటేశ్వర బాబు సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. మన బాబు గారిని కోరుకుంటున్నాము. దయచేసి బాబు గారు వచ్చి సీట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము.
ఓకే రెడీ సార్ సార్ రైట్ సార్ రైట్ సార్ అంటే వైఎం జుగార్ అహ్మద్ గారు. ఓకే నెక్స్ట్ వైఎం రఫీక్ గారు. వైఎం రఫీక్ గారు. జి గోవిందప్ప గారు. ఎస్ బసవరాజు గారు. నెక్స్ట్ మా జనరల్ సెక్రటరీ పిఎం రాము గారు. పెంచురా నెక్స్ట్ పెంచురా ఖలీలున్నా గారు. సౌండ్ అధికమా ரிப்பீட் பண்றேன் அப்படியே ரிப்பீட் பண்ணு ஓகே ரெடி ரெடி ఓకే సార్. నెక్స్ట్ మా యొక్క కమిటీలో ఒక మూల స్తంభమైన హెచ్బి ఆజాద్ హుస్సేన్. మా యొక్క కమిటీలో మరొక స్తంభమైన శ్రీ జి లోకేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం.
కర్మాక్రియ అయిన శ్రీ బిఎం సురేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కర్త కర్మక్రియ మీరే సురేష్ గారు. గోపీనాథ్ని సన్మానించాల్సిందిగా దాన్ని ఒక సక్రమ మార్గంలో నిర్వర్తించిన మన బసవరాజు రామస్వామి మురళి గారికి ధన్యవాదాలు. దాంట్లో భాగంగా రామస్వామి సన్నిధిగా ఆహ్వానిస్తున్నాం. తన వంతు ఎంతో కృషిని అందించి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడపడానికి తన వంతు కృషి చేసినటువంటి కిరణ్ ని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కన్ను వెనకాల బంధుగా నిలబడండి. ఓకే రెడీ 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 ఓకే రెడీ రెడీ సార్ ఇచ్చిందండి. చిన్న సార్ రెడీ సార్ ఓకే రెడీ 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 ఇటు చూడండి రెడీ ఇటు చూడండి సార్ సార్ ఓకే రెడీ చిన్న ఓయ్ రెడీ రెడీ నా అట్లేనన్నా ఓకే రెడీ సార్ సార్ చూడండి ఓకే డన్ తర్వాత అమ్మాయి కాదులే వాళ్ళ అక్క రఫీక్ సార్ ఇచ్చానండి సార్ పెట్టుకోండి ఓకే రెడీ చిన్న సార్ కదా సార్ రెడీ సార్ ఓకే చిన్న సైడ్ ఓకే రెడీ ఓకే వాష్ చిన్న సైడ్ కదా హాయ్ ఓకే రెడీ రై సైడ్ కదా సార్ ఇచ్చేయండి
మైక్ సిస్టమ్ పనిచేసినటువంటి మీ ఓనర్ సార్ ఇటు చూడండి ఏడవత్తరు వాళ్ళు బాబన్న ఇటు ఉన్నారు రెడీ అదేవిధంగా మాకు చక్కగా అందించినటువంటి కృష్ణమూర్తి స్వామి స్టేజ్ వద్దకు రావాలి. రెడీ ఓకే డన్ అట్లే ఉన్నా వస్తాను అంత ఇచ్చున్నా ఓకే ఓకే డన్ భయ్యా 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 నమస్తే ఇంట్లో పండ నిలబడండి అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ అయినటువంటి నౌషాద్ దగ్గర ఎక్కడ ఉన్నారు? బ్రహ్మాండంగా రెడీ ఓకే సార్ ఓకే రెడీ సార్ ఓకే సార్ శేఖర్ 1969 స్థాపించబడిన మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేటికి 50 సంవత్సరాలు చేసుకున్నందుకు 50 మంది సందర్భమున ఓకే సార్ ఓకే గోల్డెన్ జూబ్లీ కార్యనిర్వాహక సభ్యులు 50 మంది హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమ్మె సత్కారం ఓకే రెడీ ఇలాంటి ఫంక్షన్లో ఏం జరిగిందంటే స్వామి మంచి వంటలు చేసి పెట్టాలని మనమందరం కోరుకొని అతనికి దేవుడు ఓకే రెడీ సార్ రెడీ సార్ ఇంకా మంచి మంచి వంటలు చేసి మన్నలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చిన్నోట పెద్దోడరా చలో చూపిస్తామని చెట్టి తడి తడి మనమేంటో తెలిసేట్టుగా చలో ఒళ్ళొంచి పనిచేస్తాం పడి పడి
పక్కన ఇది